చంద్రబాబు కలలు కంటున్న మహానగరంగా అమరావతి అభివృద్ధి చెందడానికి 1-2 తరాలు పట్టొచ్చు. హైదరాబాద్ ఇప్పటి రూపం సంతరించుకోవడానికి 3 దశాబ్దాలకు పైగా పట్టింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డిలా సంకుచితంగా ఆలోచించేవారు అభివృద్ధి గురించి ఆలోచించలేరు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లుగా వారి ఆలోచనలు సాగుతాయి. జగన్ అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు అమరావతి బిల్లుకు మద్దతు తెలిపినప్పుడే వైసీపీ మాత్రమే వ్యతిరేకించడం ఎందుకు? ఏమిటి విపరీత వైఖరి? మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో చెప్పుకొచ్చారు. రాజ్యసభలో ఆ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి కూడా ఇదే మాట సెలవిచ్చారు. ఇది ఎలా ఉందంటే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు సమ్మతమే కానీ తాళి మాత్రం కట్టను అన్నట్టుగా ఉంది. పనిలో పనిగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి వైసీపీ నాయకులు మొసలి కన్నీరు కార్చారు. అధికారంలో ఉన్నప్పుడు భూములు ఇచ్చిన రైతులను ఏ విధంగా వేధించింది, మహిళలను నీచమైన మాటలతో అవమానించిన తీరు, పోలీసులతో దౌర్జన్యాలు చేయించడం రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చలేనా అని జగన్ రెడ్డి సవాల్ విసురుతూనే ఉన్నారు. ఇంత జరిగాక కూడా ఈ మాటలు ఎలా అనగలిగారో తెలియదు. మావిగన్ వంటి పిచ్చి ప్రతిపాదనకు అనుకూలంగా ఎలా ప్రచారం చేసుకోవాలనిపిస్తుందో తెలియదు. నాకు ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆ పార్టీ తరపున ప్రచారం చేసుకోవడానికి సొంత మీడియా ఉంది, కూలీ మీడియాను కూడా సమకూర్చుకున్నాం. నేనేం చేసినా నన్ను సమర్థించే ఒక వర్గం ప్రజలు ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కానీ 2024లో ఓటమిని ఇవేవి అడ్డుకోలేదని మర్చిపోకూడదు. రాజధాని అమరావతి వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత జగన్ అండ్ కో పోకడలను గమనిస్తే వాళ్ళంతా ఫూల్స్ ప్యారడైజ్ లో విహరిస్తున్నట్టుగా ఉంది. అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ సొంత బాబాయ్ హత్య ఉదంతం తర్వాత కూడా అధికారంలోకి రాగలిగాను కదా, ఇకపై కూడా ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి రాగలను అని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉండవచ్చు. అయితే అప్పుడు జగన్ గురించి ప్రజలకు తెలియదు కాబట్టి గుడ్డిగా నమ్మారు. ఇప్పుడు అలా కాదే. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసి ఓటమి తర్వాత ఇప్పుడు కూడా జగన్ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలకు ఆయనపై పూర్తి అవగాహన ఏర్పడింది. మళ్ళీ మోసపోవడానికి ప్రజలు గొర్రెలు కాదని భావిద్దాం. మావిగన్ దెబ్బతో తమ నాయకుడు కామెడీ పీస్ గా మారిపోయారని వైసీపీ నాయకులు కొందరు తలలు పట్టుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి తమ మనసులో మాట చెప్పే సాహసం వారు చేయలేకపోతున్నారు. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అగత్యం ఏర్పడడానికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే కారకుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. రాష్ట్రం ఏర్పడిన పుష్కరం తర్వాత కూడా రాజధాని ఏది అని మాట్లాడుకోవాల్సి రావడాన్ని సామాన్య ప్రజలు సైతం ఇష్టపడడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారాన్ని నమ్మి అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు న్యూట్రల్ గా మారిపోయారు. ఇప్పుడు జగన్ చుట్టూ చేరి చెడతలు కొట్టే వారితో పాటు పేటీఎం బ్యాచ్ మాత్రమే మిగిలారు. వీరిలో కూడా కొందరికి జగన్ పోకడ నచ్చడం లేదు. మావిగన్ ప్రతిపాదన హాస్యాస్పదంగా మారింది. ఈ ప్రతిపాదనను ప్రజల్లోకి తీసుకెళ్తే ఏవగించుకుంటారని వైసీపీ నాయకులకు కూడా అర్థమైంది. ఈ కారణంగా ఇందులో అంతుపట్టని వ్యూహం దాగుందని, ఆ వ్యూహం ఏమిటో త్వరలో వెల్లడవుతుందని కనీసం పార్టీ శ్రేణులనైనా నమ్మించడానికి ఎక్స్ వేదికగా వైసీపీ చెప్పుకుంటోంది. రాజ్యసభలో అమరావతి బిల్లుకు మద్దతు ఇవ్వవలసిందిగా జగన్మోహన్ రెడ్డి ఆప్త మిత్రులైన కేసీఆర్, కేటీఆర్ కూడా తమ పార్టీ ఎంపీలకు సూచించడం ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్. మొత్తం మీద జాతీయ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగిలారు. అమరావతి బిల్లును వ్యతిరేకించడం వల్ల మిగతా రాజకీయ పార్టీలకు కూడా జగన్ అంటే ఏమిటో తెలిసిపోయింది. ఈ విషయంలో రహస్య మిత్రులు కూడా జగన్కు అండగా నిలవకపోవడం గమనార్హం. లక్ష్యం మంచిదైనప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి జాప్యం జరిగినా వెనకడుగు వేయకూడదు అంటారు. రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం గొప్పది. ఆశించిన విధంగా అమరావతి నిర్మాణానికి బలమైన పునాదులు వేయగలిగితే చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతారు. అమరావతి బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదింపజేసుకోవడంలో తెర వెనక ఆయన కృషి ఉంది. మావిగన్ వంటి చవకబారు ఆలోచనలు జగన్ విజన్ అయితే, అమరావతి వంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ చంద్రబాబు విజన్. హైదరాబాద్లో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ జనావాసాలు లేవు. ఇప్పుడు అదే ప్రాంతం సైబరాబాద్గా అభివృద్ధి చెంది జనావాసాలతో కిటకిటలాడుతోంది.
సైబరాబాద్ అభివృద్ధి దాదాపు సంపూర్ణం కావడంతో ఫ్యూచర్ సిటీ పురుడు పోసుకుంది. అమరావతి నగరాన్ని ఈ తరం చూడగలదా అన్న సందేహం కలగడం సహజం. ఈ తరం కాకపోతే వచ్చే తరం చూస్తుంది. విత్తు నాటిన వెంటనే ఫలాలు రావు కదా. ప్రస్తుతానికి రాజధానిగా అమరావతి అవతరించడానికి చట్టపరమైన అవరోధాలు తొలగిపోయాయి. అయితే జగన్మోహన్ రెడ్డి రూపంలో ఎప్పుడైనా ఆటంకాలు ఏర్పడవచ్చు. అమరావతిని రాజధాని కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నప్పటికీ పార్లమెంట్లో ఇప్పుడు అమరావతి బిల్లును సమర్థించిన పార్టీలు భవిష్యత్తులో సహకరించకపోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి అంటూ వస్తే రాజధానిగా అమరావతి ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అమరావతి అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగాలంటే ఇటువంటి వక్ర బుద్ధి ఉన్నవారికి అధికారం చిక్కకుండా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే ఉంది. కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉంది. ఈ 3 ఏళ్లలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కృషి చేయాలి. కంపెనీలు ఏర్పడి జనసాంద్రత పెరిగితే కాలనీలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో అడుగులు వేగంగా పడినప్పుడే ఇది సాధ్యం. రాజధాని అమరావతి కార్యాలయాలు సంస్థలు జనంతో కళకళలాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వంటి వారు అధికారంలోకి వచ్చినా ఏం చేయలేరు. 2029 తర్వాత అమరావతి అభివృద్ధి ఆటో మోడ్లో జరిగేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. అమరావతి బిల్ పాస్ అయిందని సంబరాలు చేసుకోవడం కాదు, ఇల్లలకగానే పండగ కాదని గుర్తించాలి. ఇకపై అమరావతిలో రెట్టింపు వేగంతో పనులు జరగాలి. అమరావతి ప్రజా రాజధాని అన్న భావన వ్యాపించాలి. అప్పుడే మారీచులు సుబాహులకు చోటు ఉండదు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరగాల్సింది మరో ఎత్తు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి పగబట్టారని మరువరాదు. అసూయా ద్వేషంతో రగిలిపోతున్న అతనికి ఏ అవకాశం దక్కకుండా అమరావతి అభివృద్ధికి చంద్రబాబు పకడ్బందీ వ్యూహం ఒకటి రూపొందించి అమలు చేయాలి. చంద్రబాబు కలలు కంటున్నట్టు అమరావతి రూపు దిద్దుకుంటుందో లేదో ఇప్పుడే చెప్పలేం, కానీ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ నిర్ధారణ అయింది. ఇదొక చరిత్రాత్మక సన్నివేశం. ఇదే సమయంలో ఒక వ్యక్తి కారణంగా ఒక రాష్ట్రానికి ఫలానా ప్రాంతం రాజధాని అని పార్లమెంట్ చట్టం చేయవలసి రావడం బాధాకరం. దేవతల రాజధాని అమరావతి వలె ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా అజరామరంగా వర్ధిల్లాలని కోరుకుందాం. తమ రాజధానిని అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో ప్రజలు కూడా ప్రభుత్వంతో చేతులు కలపాలి. దుష్ట శక్తుల దుష్ట పన్నాగాలను ప్రతిఘటించి అందమైన అద్భుతమైన రాజధానిని నిర్మించుకొని తలెత్తుకు తిరుగుతారని ఆశిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్.